ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత చాలామంది ఆవేశపూరితంగా మాట్లాడారు. అయితే సీసీటీవీ ఫుటేజెస్ ఎప్పుడైతే వచ్చాయో చాలామంది కొద్దిగా సైలెంట్ అయిపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడడం మానేశారు. ఆ తర్వాత అజయ్ బాబు గారి అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత చాలా వరకు చాలామంది నోళ్ళు మూతపడ్డాయి. అయితే ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారి మరణం జరిగిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎవరైతే స్టాండ్ ఇచ్చారో, ఏ స్టేట్మెంట్ అయితే స్టార్టింగ్లో పాస్ చేశారో ఆ స్టేట్మెంట్ పైనే స్టాండ్ అయ్యి మన గురించి మాట్లాడగలిగే ఒక మంచి పొలిటికల్ వాయిస్ ఎవరిదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది ఎక్స్ఎంపీ జీవి హర్షకుమార్ గారి గురించి అని చెప్పాలి. సార్, మీకు మా తరపు నుంచి సెల్యూట్ సార్. మీరు ఇచ్చిన స్టాండ్ని బట్టి, మీరు వినిపిస్తున్న వాయిస్ని బట్టి మేము చాలా సంతోషపడతా ఉన్నాం. కనీసం మా గురించి మాట్లాడడానికి ఒక గొంతుకు ఉందన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించేటట్టుగా మేమంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటా ఉన్నాం.